మహిత మహిత అంత మంచిగా జరిగింది దర్శనం, బాగుంది. ప్రతి సంవత్సరం వస్తాం. ఈ సంవత్సరం ఇంకా మంచిగా కింద సంవత్సరం కూడా బాగుంది, ఇప్పుడు బాగుంది. లేదు, మాకు 15 minutesలో అయిపోయింది. బాగా జరిగింది, మాది 15 minutesలో అయిపోయింది. అంతా బాగుంది, మొత్తం బాగానే వెళ్ళిపోయింది. తోపులాట్లు అవేమీ లేవు, 15 minutes అంతే. ఉచిత దర్శనమే, చాలా బాగా అయిపోయింది. సూపర్ ఉందండి, ఏర్పాట్లు బాగుంది. మా దర్శనం, అమ్మవారి దర్శనం కూడా బాగా అయింది. అండ్ కింద దిగినాక అన్నదానం కూడా చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం వస్తా అండి, నేను ఎవ్రీ ఇయర్ వస్తా అంటున్నా. లాస్ట్ ఇయర్కు పోలిస్తే ఇయర్ బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి, వాటర్ ఫెసిలిటీ బాగుందండి. దర్శనం సూపర్ అండి. బాగానే ఉందండి. పోయిన శుక్రవారం వచ్చా, మళ్ళీ ఈరోజు వచ్చాను. దర్శనం చాలా బాగుంది. మామూలు అప్పుడు కూడా అంటే కూడా ఇప్పుడు బాగానే పంపిస్తున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ మొత్తం బాగానే చూసుకుంటున్నారు. క్లీనింగ్ వాళ్ళు బాగా చేస్తున్నారు, పోలీసులు బాగానే చూస్తున్నారు, అక్కడ ఉన్న సిబ్బంది, మెడికల్ వాళ్ళు అందరూ బాగానే చూస్తున్నారు. ఏర్పాట్లు బాగా చేశారండి, బాగానే సేమ్గా వెళ్ళి సేమ్గా వస్తున్నాం. చాలా బాగుంది. ప్రతి సంవత్సరం అంటే నేను ఇంతకుముందు ఇక్కడికి దాదాపు ఒక 4-5 సార్లు వచ్చినాను, ఈ మధ్యనే ఒక 2 years మధ్యలో. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్గా ఉంది. గతంలో నేను నవరాత్రుల సమయంలో నేను రాలేదు, నార్మల్ సమయంలో వచ్చినాను. అప్పుడు కొంచెము సిస్టమేటిక్గానే లేదు, ఇప్పుడు మాత్రము చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే అప్పటికిప్పటికి పోల్చుకుంటే, నేను కంపేర్ చేసుకుంటే ఆ సమయానికి ఈ సమయానికి ఇంకా టైట్గా ఉండాల్సింది. అప్పటి ఆర్గనైజేషన్ ఉంటే ఇప్పుడు ఇంకా టైట్గా ఉండాల్సింది. కాకపోతే ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళ ఏర్పాట్లు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము చాలా సాటిస్ఫై అయినాము. పోలీస్ బందోబస్తు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కానీ ఎవరు కానీ బెదిరించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇటు దేవస్థానం వాళ్ళు కానీ ఎటువంటి విధమైనది ఏం లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము చాలా సాటిస్ఫై అయినాం. చాలా చాలా ఫ్రీగా దర్శనం చేసుకున్నాం, చాలా రిలాక్స్గా దర్శనం చేసుకున్నాం. బాగుంది. అన్నప్రసాదం కానీ నీళ్ళ సదుపాయం కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈసారి చాలా నాకు సంతోషం వేస్తుంది. ఏర్పాట్లు బాగా, క్యూ లైన్లు అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ టెంపుల్ దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా వాళ్ళు కావాలని ఆపుతున్నారు. వివిఐపి వాళ్ళు కొద్దిగా ముందుకు వెళ్తున్నారు. మాలాంటి 500 రూపాయల టికెట్ కొనుక్కున్న వాళ్ళు కొద్దిగా వెనకబడుతున్నారు, అంతే తేడా. ప్రసాదం బాగానే ఉంది, లడ్డు ప్రసాదం బాగానే ఉంది, దర్శనం బాగుంది. క్యూ లైన్లు అంతే ఫ్రీగానే ఉంది, మంచిగానే ఉంది. వాటర్ బాటిల్లో పెట్టకూడదు, అన్నీ వాళ్ళు కింద ముందు పెడతా ఉంటే వెనక ఏరుకుంటూ వస్తున్నారు, మొత్తం ఇదైపోతుంది. వాటర్ బాటిల్ పెట్టకూడదు అసలు. అది మంచినీళ్ళు అంటే క్యాన్లలో పెట్టాలి, కానీ అదే ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి, అందులో ఒక వాటర్ బాటిల్ కూడా ప్లాస్టిక్ అనేది బయటకు పైకి పంపరు కదా, అదంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. అది తీసేసి ఇంకా వేరే ఏదన్నా వ్యవహారం చేయాలి, కానీ ప్లాస్టిక్ పెట్టకూడదు. అంటే మామూలుగా మనం అనుకోవద్దు ఏంటంటే ప్లాస్టిక్ అనేది వాళ్ళు గవర్నమెంటే బ్యాన్ చేయమంటుంది కదా. టెంపుల్ అన్నప్పుడు అది ఇది టెంపుల్ రెండు ఒకటే కదా, అందుకని ప్లాస్టిక్ పెట్టకుండా వేరే ఇంకేదైనా చేయాలి. ఏర్పాట్లు అవి బాగానే ఉన్నాయి. మేము విజయవాడేనండి, లోకలే, బయట ఊరు అయితే కాదు, ఇక్కడి నుంచే వస్తున్నాము. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయండి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు 100% బాగున్నాయి. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, పోలీసులు బాగా వర్క్ చేస్తున్నారు. ప్రతి చోట లైన్లో వాటర్ అందించడం కానీ, సప్లైర్ కానీ, భోజనం కానీ, భోజన సదుపాయాలు కానీ, భోజనం రుచిలో కూడా చాలా తేడా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ టైం కన్నా, అంతకుముందు సంవత్సరం కన్నా చాలా బాగుంది. క్యూ లైన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి సార్. రేపు మూలా నక్షత్రం రోజు ఇంకొంచెం పెంచితే, తోపులాట అది లేకుండా చూస్తే బాగుంటుంది. పిల్లలందరూ వస్తారు కదా, చదువుకున్న పిల్లలు అందరూ వస్తారు, చాలామంది ఇబ్బంది పడతారు. ఎలా ఏదన్నా మూలా నక్షత్రం రోజు చాలా రష్గా ఉంటుంది, కొంచెం పోలీసుల్ని పెంచి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఇప్పటికైతే చాలా అయిపోయింది. దర్శనం బాగా జరిగింది సార్. పైన చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చాలా నీట్గా ఉంది. ఎలా అంటే ఆ శోభ అనేది తెలుస్తుంది సార్, వేరియేషన్ తెలుస్తుంది. అంతకు ముందుకి ఇప్పటికి చాలా వేరియేషన్ చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగున్నాయి.
మా భక్తులకైతే చాలా సపరేట్గా అన్నీ బాగా చేస్తున్నారు, అంతా బాగుంది ప్రెసెంట్ అయితే. క్యూస్ బాగా రష్గా ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నారు, అన్నీ బాగా జరిగింది, చాలా బాగుంది. ప్రతిదీ లైన్లో వాటర్ కానీ ఫుడ్ కానీ కార్పెట్స్ కానీ చాలా బాగా జరుగుతున్నాయి. అన్నీ ప్రతిదీ కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మేము డైలీ వస్తున్నాం, డైలీ గతంలో వేస్ట్ డైలీ వస్తున్నాను నేను ఒక ఫస్ట్ నుంచి ఇప్పటికీ అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి. దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. మేము డైలీ ఫ్రీ దర్శనం, క్రౌడ్ వచ్చినా సరే చాలా బాగా అవుతుంది, చాలా హ్యాపీ, బాగా జరుగుతుంది. విజయవాడ వంటోనండి. మేము ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయండి. మేము ప్రతిసారి కుంకుమ పూజకి కడతామండి, దగ్గరగా 15 సంవత్సరాల నుంచి కడుతున్నామండి. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయండి. అయిన తర్వాత దర్శనం కూడా అది బాగానే అవుతుందండి. కానీ ఏంటంటే ఈ టికెట్ వాళ్ళకి విడిగా ఒక లైన్ పెడితే బాగుంటుందండి. అందరినీ క్లబ్ చేసేస్తున్నారు, అక్కడ నైవేద్యం అంటూ కాసేపు ఆపేస్తున్నారు, దాంతో కాస్త అవస్థ పడుతున్నాం. అందుకంటే తక్కువ అన్నీ బాగానే ఉన్నాయి. క్రౌడ్ కాదు, ఈ ఏదో ఒక బ్రేక్ లాగా ఆపుతున్నారు, దేనికి ఆపుతున్నారో తెలియదు. ఆ బ్రేక్ అనేది మినిమం 10 to 15 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ. అదొక్కటే తప్ప వేరే ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడా ఇబ్బంది పడలేదు. వసతులు ఏర్పాట్లు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. నా పెళ్ళైనప్పటి నుంచి నేను ఇక్కడికి మా వారు తీసుకొస్తున్నారు. ప్రతి సంవత్సరం వస్తాము ఈ విజయదశమి, స్పెషల్గా మూలా నక్షత్రం రోజు అయితే కంపల్సరీ వస్తాం. ఇక్కడ వసతులు ఏర్పాట్లు ప్రతి ఒక్కటి అన్నీ మంచిగా ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయండి. వాటర్ ప్రొవైడ్ చేస్తారు, అప్పుడప్పుడు మజ్జిగ పాలు ప్రతి ఒక్కటి నీరసం కాకుండా భక్తులకు ప్రతి ఒక్కటి బాగానే ప్రొవైడ్ చేస్తారు. దర్శనం కూడా బాగానే ఉంది. అందరికీ ఉచిత దర్శనంతో పాటు టికెట్ వైజ్ పెట్టడం వల్ల ఓపిక లేని వారు టికెట్ తీసుకొని తొందరగా వెళ్తారు. కొంచెం ఓపిక ఉన్నవారు శక్తి ఉన్నవారు ఉచిత దర్శనంలో నిదానంగా వెళ్తారు. నా పేరు నాగబాబు అండి, కాకినాడ జిల్లా పెరుమలాపురం నుంచి వచ్చాం. అన్నవరం, దేవుడు అన్నవరం. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయండి, చాలా నీట్గా ఉంది. జై దుర్గా జై దుర్గా జై దుర్గా భవాని. ఇక్కడ చాలా నీట్గా ఉంది. మేము టిఫిన్ చేసాం, మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ చేసాం. ప్రతి సంవత్సరం వస్తాం సార్. లాస్ట్ ఇయర్ వచ్చాం సార్. లాస్ట్ ఇయర్ ఎక్కడ చెత్త అక్కడే ఉండేది, చాలా నీట్గా ఉంది. కనీసం ఎక్కడ ప్లాస్టిక్ కూడా కనిపించట్లేదు. దగ్గర డస్ట్బిన్లు, ఇక్కడ చేస్తున్న సర్వర్లు, ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు సార్. చాలా నీట్గా, చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఇయర్ వస్తుంటాం. ఇప్పుడు జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. దీనికి మేము చాలా హ్యాపీగా సంతోషిస్తున్నాం సార్. దర్శనంలో వాటర్ బాటిల్ సార్, మేము ఎప్పుడు వాటర్ బాటిల్ తాగేవాళ్ళం కాదు సార్. ఇప్పుడు వాటర్ బాటిల్, బటర్ మిల్క్, వాటర్ ప్యాకెట్లు గడికి అడిగేస్తే వాటర్ బాటిల్ ఏర్పడితే చాలా నీట్గా ఉన్నాయి సార్. జై చంద్రన్న బాబు, అమ్మవారి దర్శనకి వచ్చారు. ఇవాళ అనకూడదు కానీ చంద్రబాబు గారు వచ్చిన కాడి నుంచి అమ్మవారి దేవస్థానం కూడా డెవలప్ అయ్యింది. వచ్చి యాత్రలు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంది. భోజనం కానీ, వాటర్ ప్యాకెట్ కానీ అన్ని విధాలు కూడా సహకరిస్తున్నారు. ఇవాళ కమిటీ కూడా అలాగే ఉంది. కమిటీ వల్ల ఏంటంటే అక్కడ పడుకోవడానికి ప్లేస్ లేదు. అది మరి నాయుడు గారు ఆలోచించుకోవాలి. అది ఎందుకంటే గ్రామ పెద్దలు ఉన్నారు, కమిటీ చైర్మన్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇబ్బంది లేదు, ఇది భోజనం ఏ ఇబ్బంది లేదు. ప్రజలకైతే అన్ని విధాలు కూడా సహకారం చేస్తున్నారు. ఇవాళ కమిటీ కూడా ఇప్పుడు నిన్న వచ్చారు, ఇందాక వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు, అన్నీ కూడా బాగున్నాయి, ఇబ్బంది ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాంచి రాజకీయంలో దిగిన కానించి 48 సంవత్సరాలు ఆయన రాజకీయ పరిస్థితులు చేశారు. అన్ని విధాలుగా ప్రజలు సేవ చేయడానికి వచ్చారు ఆయన. దానివల్ల మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం కూడా మళ్ళీ అయినా రావాలా, డెవలప్ చేయాలని చెప్పి కోరిక. అది 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం.